నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ 28వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజైన నరసింహ జయంతిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగుపేటలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో 28వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చక స్వాములు వేద మంత్రాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు నంద్యాల పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జై నరసింహ నామ స్మరణతో తెలుగుపేట ప్రాంతం మారుమ్రోగింది. నా పేరు అందర నరసింహాచార్యులు. నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేచేసినటువంటి శ్రీ ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క నరసింహస్వామి యొక్క జన్మదిన వేడుకలు ఈ యొక్క ఆలయంలో విశేషంగా జరుగుతూ ఉన్నవి. అందులో మొట్టమొదటి రోజు నిన్నటి రోజున విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేసుకొని అలానే ధ్వజారోహణ చేసుకొని ఈనాటి రోజున స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జయంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి తెలుగుపేటలో వేచేసినటువంటి యొక్క భక్తులు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్లారు. అలానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రకాంతి రెడ్డి గారు, అలానే వారి ధర్మపత్రి అపర్ణ గారు మరియు మణివర్ధన్ రెడ్డి గారు, సుభాషిణి గారు కూడా ఈనాటి రోజున కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ శ్రీ ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిన భక్తులందరూ కూడా పాల్గొని మీ అందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. గమనిక, రేపటి రోజున చాలా విశేషంగా 3వ రోజు స్వామి యొక్క స్వాతి నక్షత్రం సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సుదర్శన నరసింహయాగం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క సుదర్శన నరసింహయాగంలో పాల్గొని ఆ యొక్క సుదర్శన నరసింహ స్వామి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం ఏమనగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆలయ అష్టవిశంతి 28వ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు రెండవ రోజు అనగా 30వ తేదీ నృసింహ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామోత్సవ కార్యక్రమానికి అహోబిలం చెంచులచ్చే విల్లంబులతో అలాగే వారి సాంప్రదాయ నృత్యంతో గరుడ వాహనంపై శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి గ్రామోత్సవానికి స్వాగతం పలకడం జరుగుతుంది. కావున భక్తులు గ్రామోత్సవ కార్యక్రమానికి కూడా పాల్గొని స్వామివారికి పాల్గొని కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు 3వ తేదీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 9 గంటలకు శ్రీ సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు భక్తులచే సామూహికంగా ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.